హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్స్ కొత్త వారికి ఎప్పటి నుంచి, పాత వారికి ఆసరా పెన్షన్స్ 6,016 వికలాంగుల పెన్షన్, 4,016 సాధారణ పెన్షన్ ఎప్పటి నుంచి అని చాలామంది అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు. చాలా ఎక్కువగా వస్తున్నాయండి కొత్త వాళ్ళ మెసేజ్లు కానీ, ఈ ఆసరా పెన్షన్ల పెంపు విషయమై ఆ మెసేజ్లు కానీ చాలా ఎక్కువగానే వస్తున్నాయండి. వారందరికీ కూడా ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఆసరా పెన్షన్స్ కొత్త వారికి ఎప్పటి నుంచి అంటే వచ్చే నెల నుంచి అప్డేట్ చేస్తున్నారని, కొత్త వాళ్ళందరికీ కూడా అంటే ఓన్లీ 2 కేటగిరీ వాళ్ళ పెన్షన్స్ మాత్రమే అప్డేట్ చేస్తున్నారంటండి. ఒకటి వచ్చి వికలాంగుల పెన్షను, ఇంకొకటి వృద్ధాప్యంలో ఉన్న వితంతు పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ 2 కేటగిరీల వాళ్ళ పెన్షన్సే అప్డేట్ చేస్తారంటండి. ఇక మిగతా వాళ్ళకి ఈ బడ్జెట్లో లేదని చెప్తున్నారు. అంతకుముందు నేను వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను, కానీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు ఈ క్వశ్చన్స్ అయితే. ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ ఆసరా పెన్షన్స్ వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడానికి కారణాలు మరికొన్ని మనకైతే తెలిసినాయండి. అదేంటి అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మెయింటెనెన్స్ కోసం కూడా అప్డేట్ చేస్తారు ఒక్కొక్కసారి అని చెప్పేసి అన్నాం కదా. మెయింటెనెన్స్ కోసం అయితే 2-3 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండదండి. మెయింటెనెన్స్ అప్డేట్ కోసం అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త పెన్షన్స్ అప్డేట్ చేస్తున్నారంట. అందుకనే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదని చెప్పేసి అని అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పాత వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మంతే ఎలక్షన్స్ కదా అండి. నేను చెప్పాను కదా, ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్క పథకం రిలీజ్ చేస్తారు, ఏ గవర్నమెంట్ అయినా ఏ రాష్ట్రంలో అయినా అని చెప్పేసి అని. దాని ప్రకారమే ఈ నెల పెన్షన్స్ ఎంత తొందరగా రిలీజ్ అయినాయో చూశారు కదా. ప్రతి నెల కూడా లేట్గానే రిలీజ్ అవుతున్నాయండి పెన్షన్స్, కానీ ఈ నెల మాత్రం త్వరగా రిలీజ్ చేశారు అంటే మీరే అర్థం చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా, ఎలక్షన్స్ మూమెంట్లో కంపల్సరీగా ఏ పథకాన్ని అయినా సరే తప్పనిసరిగా రిలీజ్ చేస్తారండి. అది ఈరోజు కొత్త ఏమి కాదు, మనకి ఎప్పటి నుంచో తెలిసిందే కదా. ఎలక్షన్ మూమెంట్లో కంపల్సరీగా అన్నీ కూడా రిలీజ్ చేస్తారు టైం టు టైం అని చెప్పేసి అని మనకు తెలిసిందే. ఇంతకుముందు చాలామంది కామెంట్స్ ద్వారా కూడా తెలియజేస్తున్నారు మనకి. ఇకపోతే ఈ నెల పెన్షన్స్ పాతవే ఇచ్చారు కాబట్టి అప్డేట్ చేయడం కోసమే ఈ పాత పెన్షన్స్ ఏదో అప్డేట్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. కానీ దీని మీద క్లారిటీ అయితే రాలేదండి. ఆ క్లారిటీ అయితే వచ్చిన తర్వాత కంపల్సరీగా మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతానికి కొత్త వాళ్ళకి అప్డేట్ చేస్తున్నారని మాత్రమే తెలిసింది క్లారిటీగా. పాత వాళ్ళకి పెన్షన్వన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారని కూడా తెలిసింది, కానీ దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఏదైనా ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత తప్పకుండా మీకైతే తెలియజేస్తానండి. సో ఇదండి ఈరోజు అప్డేటు. పాత వారికి వచ్చే నెల నుంచి పెంచే అవకాశాలు ఉన్నాయంట దాదాపుగా, కానీ క్లారిటీ అయితే రాలేదు. కొత్త వారికి మాత్రం కన్ఫామ్గా అయితే ఇస్తారని తెలుస్తుంది. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకైతే పిన్ టు పిన్ అందిస్తానండి. ఈ వీడియో కనుక ఇంకా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.